వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా 23వ రోజుకు చేరిన న్యాయవాదుల నిరవధిక రిలే నిరాహార దీక్షలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు న్యాయవాదులు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 23వ రోజుకు చేరుకున్నాయి. నిడదవోలు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు వద్ద నిర్వహిస్తున్న ఈ నిరసన దీక్షలకు సీనియర్ న్యాయవాదులు విపత్తి ప్రభాకర్, ఉజ్జన సత్యప్రసన్న, దేవభక్తుల విజయ్ కుమార్, షేక్ జమీలా తమ విధులకు గైర్హాజరు అయి ఈ నిరసన దీక్షలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదుల ఎంఎస్ఆర్ ప్రసాద్, సింగంశెట్టి సూర్యనారాయణ, మత్తి అర్జునుడు, దేవులపల్లి రవిశంకర్, విజయ్ కుమార్, నక్కా వెంకటేశ్వరరావు, పేరూరి సాయిబాబా, ఉల్లూరి సతీష్ మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఏపీ భూ హక్కుల చట్టాన్ని వెంటనే ఏపీ భూ హక్కుల చట్టాన్ని వెంటనే ఏపీ భూ హక్కుల చట్టాన్ని వెంటనే. ఈ సమావేశం గత 45 రోజుల నుంచి కూడా న్యాయవాదులు విధులను బహిష్కరించి వారి యొక్క నిరసనను తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ చట్టం ఏపీ భూ హక్కుల చట్టాన్ని ఫోర్స్లోకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ అందులో ఉన్నటువంటి లోపం మరిముఖ్యంగా కక్షిదారులకు, న్యాయవాదులకు, భూమి యజమానులకి ప్రతి ఒక్కరికి కూడా నష్టం కూర్చే విధంగా చట్టం చేయబడింది. అటువంటి చీకటి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, వీలున్నంత వరకు గవర్నమెంట్ వెంటనే స్పందించాలని ఈ 23 రోజుల నుంచి న్యాయవాదులందరూ కూడా ఈ నిరాహార దీక్షలు చేస్తూ వారి నిరసన తెలియజేస్తున్నారు. గవర్నమెంట్ దీనికి స్పందిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని, మరి ఈ దీక్షాపూర్వకంగా మేము న్యాయవాదులందరం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బార్ అసోసియేషన్ నుంచి కూడా మరి న్యాయవాదులు ముందుకు వస్తున్నారు, వారు నిరసన తెలియజేస్తున్నారు. ఈ నిరసన గళాన్ని గవర్నమెంట్ చెవిని పెట్టి మరి తక్షణమే ఈ చట్టాన్ని మార్పులు చేసి వెంటనే న్యాయం జరిగే విధంగా అమెండ్మెంట్ చేయాలని, వీలుంటే చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదుల తరపు నుంచి కోరుకుంటున్నాం. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. ఏపీ భూ హక్కుల చట్టాన్ని వెంటనే, ఏపీ భూ హక్కుల చట్టాన్ని వెంటనే